నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి పర్ఫెక్ట్గా ఇవాల్టికి 6 నెలలు పూర్తయి 7వ నెలలోకి రేపటి నుంచి ప్రవేశిస్తుంది కూటమి ప్రభుత్వం. ఇందులో ప్రజలు కోరుకున్నవి కొన్ని ఉన్నాయి. ప్రభుత్వం ప్రజల అవసరాలు కొన్ని ఉన్నాయి. అవి ప్రభుత్వం చేస్తుంది. ప్రజలు కోరుకున్న ఉన్నాయి. ప్రజల ప్రజలకి ప్రభుత్వం చేయాలని వారి అవసరాల నిమిత్తం చేస్తున్నది కొన్ని ఉన్నాయి. వీటిలో ప్రభుత్వం ఎంత సక్సెస్‌ఫుల్‌గా వెళ్ళగలుగుతూ ఉంది. రాజకీయాలు పక్కన పెడితే ప్రభుత్వంగా వ్యవహార శైలి ప్రభుత్వం వెళుతున్న తీరు మీద ప్రజల స్పందన ఎలా ఉంది? అనలిస్టులుగా వాళ్ళు పరిశీలిస్తూ వస్తున్న అంశాలు ఎలా సంతృప్తికరంగా ఉన్నాయా? లేవా? ఏ అంశాల్లో సంతృప్తికరంగా ఉన్నాయి? ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు మనతో. నమస్కారం అంకంరావు గారు. నమస్తే గోపి గారు. పాసా, ఫెయిలా అని చెప్పడానికి 6 నెలల సమయం సరిపోదు. కానీ ప్రజలు కోరుకున్నవి కొన్ని ఉన్నాయి. నేను ముందుగా చెప్పినట్టు. ప్రభుత్వం చేయాలనుకున్నవి కొన్ని ఉన్నాయి. ఈ రెండింటి విషయాల్లో ఎలా వెళుతున్నట్టు కనపడుతుంది ప్రభుత్వం ఈ 6 నెలల్లో? 6 నెలలు 60 నెలలు పరిపాలన చేయమని అధికారం ఇచ్చారు. 6 నెలలు అంటే 10వ వంతు పూర్తయింది ఇప్పటికి. మన లెక్క ప్రకారం చూసుకుంటే 6 నెలలు లెక్కేసుకుంటాం. రోజుల ప్రకారం చూసుకుంటే 184 రోజు ఈరోజు. మీరు అన్నట్టు ప్రజలు ఏం కోరుకున్నారు, వీళ్ళు ఏం హామీలు ఇచ్చారు, ఏమి నెరవేరుస్తామన్నారు. ప్రజలు అమరావతి రాజధాని కావాలని కోరుకున్నారు. పోలవరం పూర్తి అవ్వాలని కోరుకున్నారు. అలాగే పరిశ్రమలు రావాలని కోరుకున్నారు. రహదారులు బాగా నిర్మించాలని కోరుకున్నారు. అన్నిటికీ మించి వ్యవసాయానికి సంబంధించి సాగునీరు, ప్రజలకు సంబంధించినటువంటి తాగునీరు, విద్యుత్తు ఇవన్నీ అందుబాటులో రావాలని కోరుకున్నారు. ఇంతవరకు నువ్వు మాట్లాడిన తర్వాత మిగిలిన దానికి వెళ్దాం. ఇందుట్లో అమరావతి కోరుకున్న పరిస్థితి ఏంటి, అమరావతి ఇప్పుడు ఎట్లా ఉంది? అమరావతి విషయంలో తృప్తికరంగానే ఉంది. ఎందుకని తృప్తికరంగా ఉన్నా అంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా, అంటే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉండగా పనులు ప్రారంభించారు. ఒక స్థాయిలో వచ్చినాయి. 70%, 80%, 90% నివాసాలని పూర్తి చేయడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడున్నటువంటి సచివాలయం కావచ్చు, శాసనసభ కావచ్చు, న్యాయస్థానం కావచ్చు, వాళ్ళే అప్పుడు పూర్తి చేయడం కూడా జరిగింది. తర్వాత సరికొత్త ప్రణాళిక అంటే అమరావతి అనేది ప్రపంచంలో 2వ హెరిటేజ్ నగరంగా తీర్చిదిద్దే, అంటే 2 అంటే చాలా హెరిటేజ్ నగరాలు ఉన్నా కూడా అత్యంత ఆధునికతతో పాటు కాలుష్యరహితమైనటువంటి నగరంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో 2వ దానికి గుర్తింపు పొందే విధంగా ప్రణాళిక రచించారు చంద్రబాబు నాయుడు గారు. నవనగరాల నిర్మాణం చేయాలని చెప్పని, దానికోసం అని చెప్పని అన్నిటికంటే గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రాంతపు రైతుల గురించి, 29 గ్రామాల రైతుల గురించి. ప్రపంచంలో ఇంతవరకు ఒక 1000 ఎకరాలు సమీకరించాలంటేనే ఎన్నో ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి, రక్తపాతం జరిగింది. అలాంటిది 33,000 ఎకరాల భూమిని 29,000 మంది పైచిలుకు రైతులు ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. అది మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం, ప్రజలు ఇద్దరూ సాధించినటువంటి విజయం అయితే నేను భావిస్తున్నాను. దానికి అడ్డుకట్ట వేశారు గత ప్రభుత్వం. వాళ్ళు అనుకున్న రీతిలో జరగకుండా విధ్వంసం చేశారు. ఇక దీన్ని మర్చిపోవాలనే ప్రయత్నం కూడా చేశారు. కానీ అహింసాయుత వాతావరణంతో వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా 1631 రోజు ఆ ఉద్యమాన్ని నడిపి, ఆ రోజు భూములు ఇవ్వడం హైలైట్ అయితే ఈ ఉద్యమం నడపడం ఇంకో చాలా గొప్పతనం. ఎందుకంటే అహింసా పద్ధతిలో, అవును. ఎందుకంటే దాన్ని హింసాయుతంగా చేయాలని ఎంత ప్రయత్నం చేసినా, వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా, వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా, వాళ్ళ మీద ఎన్ని దాడులు చేసినా, ఎంతోమంది తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయినా కూడా వాళ్ళ ఆ మార్గాన్ని వదిలిపెట్టకుండా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఇది గొప్ప విషయం. మరి ఈరోజు వాళ్ళు అనుకున్న సాధించడం జరుగుతుందంటే నిస్సందేహంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు ఏం జరిగినా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చేసి 15,000 కోట్ల రూపాయలు రుణం ఇప్పించడమే కాకుండా అదనంగా ఇంకో 11 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వేరే వాళ్ళ ద్వారా రుణం తీసుకొస్తామన్నారు. 26,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు 20,111 కోట్ల రూపాయల అంచనాలతో పనులు మొదలు పెట్టమని జనవరి నుంచి పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అడవిని కొట్టేశారు. ఈరోజు పనులు అంటే అమరావతి ముందుకెళ్తా ఉంది. దానికి ఉదాహరణగా ఇప్పుడు విద్యా సంస్థలు రావడం కూడా మనం చూస్తున్నాం. XLR సంస్థ మరి ఇప్పుడు వచ్చేసరికి నిన్నగాక మొన్న విద్యా సంస్థలకి బిట్స్ పిలాని, అంటే మనం చూసుకుంటా ఉంటే ఇంతకుముందే 3 ప్రముఖ విద్యా సంస్థలు ఉన్నాయి, ఇది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే పనులు మొదలవుతున్నాయి. కేంద్ర సంస్థలు కొన్ని ఇక్కడ చేయబోతున్నారు. అలాగే మిగిలిన వాళ్ళు కూడా వస్తున్నారు. గూగుల్ తోటి కూడా ఒప్పందం కూడా జరిగింది.
ఇవన్నీ చూసుకుంటా ఉంటే అమరావతి పురోగతి అనేది అది ముందు జరుగుతూ ఉంది. ఇక పోలవరం 72% పూర్తయినటువంటి పోలవరాన్ని 2021 కనుక మొదటి దశ పూర్తయి ఉన్నట్టయితే విద్యుత్ ఉత్పత్తి కనుక ప్రారంభమై ఉంటే ఇప్పటికి నాకు తెలిసి నష్టపోయిన దాన్ని వచ్చే ఆదాయాన్ని కనుక లెక్కేసుకుంటా ఉంటే 1,00,000 కోట్లు కనపడుతుంది. 1,00,000 కోట్లు కనపడుతుంది గోపి గారు. ఎందుకు అంటున్నానంటే ఆ విద్యుత్ ఉత్పత్తి కనుక పూర్తయినట్టయితే 40 పైసల నుంచి 60 పైసల లోపే పడేది ఆ విద్యుత్. మిగులు విద్యుత్ ఉండేది మనకి. సాగునీరు తాగునీరు పుష్కలంగా ఉండేవి. తాగునీరు సాగునీరు. పరిశ్రమలు ఇంకా పెరిగే ఎందుకు చెప్పండి, ఆ పరిశ్రమలు ఎందుకు పెరుగుతాయి అంటే రాయలసీమలో విస్తారమైనటువంటి భూమి ఉంది. ఎన్నో పరిశ్రమలు పెట్టుకోవడానికి అనువైన ప్రదేశం అది. నీరు శ్రీశైలంలో నిలవ ఉంటే వాళ్ళకి తాగునీరు సాగునీరు వాళ్ళకి కనుక అందించినట్టయితే ఇంకా పరిశ్రమలు రావడానికి అవకాశం ఉండేది. రహదారులు ఎటు అవకాశం ఉంది కాబట్టి రహదారులు పూర్తిగా నిర్మిస్తారు. విద్యుత్తు, రహదారులు, తాగునీరు, భూమి, పోలవరం పూర్తయితే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. గోదావరి నీళ్లను కూడా తరలిస్తాం కదా, అక్కడ తరలిస్తారు. కృష్ణానది నీళ్ళు అక్కడే అయిపోతాయి. అవును, సాగర్లో అయిపోతాయి, శ్రీశైలంలో అయిపోతాయి, పులిచింతల్లో అయిపోతాయి. ఫైన్ ఫైన్ ఫైన్. దానివల్ల వాళ్ళు అటు తరలించారనుకోండి, ఇటు తెలంగాణకి ఉపయోగం, అటు రాయలసీమకి ఉపయోగం, ఇంత మేలు జరిగేది. ఇది పోలవరం. ఇది ఇక పిల్లలు ఆలోచించింది ఏంటి, 5 సంవత్సరాల్లో ఒక పట్టుమని 10,000 మందికి ఉపయోగపడే ఏ పరిశ్రమ రాలేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా 5,13,000 మందికి ఉద్యోగ కల్పన జరిగింది. ఇది వీళ్ళు మన నమ్మించి మోసం చేశారు. ప్రత్యేక హోదా తీసుకొస్తామని నమ్మించి మోసం చేశారు. పరిశ్రమలు వస్తాయి అన్నారు. ఉండ పరిశ్రమలు కూడా తరిమేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఉండకూడదని చెప్పని ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు ఇప్పుడు పరిశ్రమలు ఒక్కోటి వస్తూ ఉన్నాయి. మనకు తెలిసింది, మీకు నాకు తెలిసిందే, దగ్గర 3,70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు కనపడతా ఉన్నాయి ఇప్పటి వరకు వచ్చిన ఏదన్నా కానీ. నిన్న గూగుల్తో కూడా ఒప్పందం అయినాయి. అంటే దీంతో పాటు 3 లక్షల పైచీలు కనపడుతున్నాయి ఇప్పుడు ఉద్యోగాలు. ఈ వచ్చే అటన్నిటి కనుక పనులు ప్రారంభిస్తే పూర్తయితే 3 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇప్పుడే కనపడతా ఉన్నాయి. ఇట్లా ముందుకెళ్తే వాళ్ళు 6 నెలల్లో ఇది సాధించిన వాళ్ళు ఈ విధంగా పురోగమనం సాధించుకుంటూ వెళ్తే 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన జరగడం అనేది పెద్ద ఇబ్బందికరమైన పరిణామం అయితే కాదు. ఆ విధంగా ముందుకెళ్తా ఉంది. ఇక రైతుల పరంగా చూసుకుంటా ఉంటే మనకి రైతుల పరంగా ఏం ఆలోచించారంటే మన ఇబ్బంది పెట్టారు. మనకు రావాల్సిన అవకాశాలన్నింటినీ కూడా, అంటే చివరికి బీమా కూడా, రైతులకి బీమా సొమ్ము కూడా చెల్లించలేదు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ శాసనసభలో అడ్డంగా కూర్చుండే తప్ప ఒక విడత ఇచ్చారు, అది కూడా అరకొరగా చేశారు. మనకి మద్దతు ధరలు కూడా లేవు. మన ధాన్యాన్ని కొని, మన సరుకులు కొని మనకు డబ్బులు ఇవ్వడానికి కూడా 6 నెలలు సంవత్సరం తిప్పారు అని చెప్పి రైతులు కూడా. అలాగే తాగునీరు సాగునీరు కూడా సరిగ్గా అందించలేదు. సాగునీరు అనేది రైతులకు కావాలి, తాగునీరు అనేది వాళ్ళు గ్రామాల్లో ఉంటారు కాబట్టి అది కూడా కావాలి. ఇది మనకు సరిగ్గా అందించలేదనే అభిప్రాయంతో రైతులందరూ కూడా వ్యతిరేకంగా చేశారు. విపత్తులు వచ్చినా కూడా వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం రంగంలోనే గతంలో బకాయిలు ఉన్నటువంటి 1,634 కోట్ల రూపాయలు ఎన్నికి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని, మామూలు ధాన్యాన్ని మిల్లర్లు 1,350 రూపాయలు 1,400 రూపాయలకి లోపే కొంటా ఉంటే ప్రభుత్వం ఈరోజు 1,700 కొంటుంది. 48 గంటల్లో రైతులకు ఇస్తున్నారు. ఇది రైతులు కోరుకున్న విధంగా ముందుకు వెళ్తానే ఉంది. మిగిలిన విషయాలు ఇక జరిగే రేపు వచ్చే పంటలను బట్టి, వచ్చేదాన్ని బట్టి ఏం చేయాలో మనం చేయొచ్చు. సామాజిక పెన్షన్ల విషయం మొదటి నుంచి మొదలు పెట్టారు. ఈ రోజు కూడా ఎప్పుడు లేని విధంగా 1-2 తారీఖులోనే సవ్యంగా అందరికి అందుతూ ఉన్నాయి. వాళ్ళు తృప్తికరంగా ఉన్నారు. వికలాంగులు కావచ్చు, లేకపోతే దీర్ఘకాలిక రోగస్తులకు కావచ్చు, వాళ్ళకి రెండింతలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. విశ్రాంత ఉద్యోగస్తులు ముందుగా వాళ్ళకు గమనించుకోవాలి మనం. విశ్రాంత ఉద్యోగస్తులకు ఈరోజు 1-2 తారీఖుల్లోనే పడిపోతూ ఉంది. ఉద్యోగస్తుల గురించి చాలామంది అపోహపడే విషయం ఏంటంటే అన్ని లక్షల మంది ఉద్యోగస్తుల్లో కొన్ని వందల మంది అండి ఆర్థికంగా స్థిరంగా ఉండేవాళ్ళు, లేదంటే ఒక 5-6 వేల మంది ఉంటారేమో. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రతి నెల వచ్చేదాన్ని, దాని గురించి ఈఎంఐలు కావచ్చు, వాళ్ళ కోరికలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ దాన్ని ఎంత ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. ఎందుకంటే సకాలంలో ఈఎంఐ చెల్లించకపోతే వాళ్ళ మీద ఎలాంటి రిమార్క్ వస్తుందో మీకు తెలుసు, నాకు తెలుసు. సివిల్స్ దాంట్లో మరి ఇవన్నిటి కూడా ఈరోజు ముందుకెళ్ళిపోయి వాళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక అంటే ఈ ప్రభుత్వం గురించి 3 మాటల్లో చెప్పేస్తాను నేను. కొంత చేదు ఉంది, కొంత పులుపు ఉంది, తీపి అధికంగా ఉంది, అట్లాగే ఉప్పు తగ్గింది. ఆరోగ్యానికి మంచిదే. ఉప్పు తగ్గింది, ఆరోగ్యానికి మంచిదే. ఇప్పుడు చేదు ఎందుకు ఉంది అంటే వాళ్ళు కోరుకున్న విధంగా ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజలు
ఏదైతే ఆశించారో అవి కొంచెం జరగట్లేదు. అక్కడక్కడ కొన్ని అడ్డంకులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని ఆ ప్రభుత్వ వాసనలు ఇంకా పోలేదు అనేది అట్లా ఉంది. ఇక పులుపు అనేది వాళ్ళు చేసిన పనులు వీళ్ళు కూడా కొంత కొనసాగిస్తున్నారు. ఈ అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. ఇక తీపి అనేది ఇప్పుడు నేను చెప్పినట్టు సామాజిక కావచ్చు, మిగిలిన విషయాల్లో కావచ్చు, పరిశ్రమలు వచ్చే దాంట్లో కావచ్చు, తృప్తికరంగా అన్నిటికి మించి ప్రజాస్వామ్యయుతంతో శాంతియుతంగా ఎక్కడ మామూలుగా అంటే గతంలో చేసినటువంటి హింసలు జరగకుండా లేకపోతే పోలీసులు దాష్టీకం లేకుండా ప్రశాంతంగా వెళ్తున్న అభిప్రాయంలో ఉన్నారు. కాబట్టి తీపిగా ఎక్కువగానే ఉన్నారు. పులిపు ఏందయ్యా అంటే ఇది ఉప్పు ఏందయ్యా అంటే ఈ చేసిన దుర్మార్గులందరినీ మక్కెలు ఎరగదీసి బొక్కలు వేసి ఎందుకు కుమ్మేయట్లేదనే భావనలో ఉన్నారు. అదే ఉప్పు తగ్గడం, అదే ఉప్పు తగ్గింది. అంటే ఇట్లా ప్రజల ఆలోచనలో ఈ విధంగా ఉంది. దాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో కూడా మార్పు కూడా మీరు గమనించండి. కొంత మార్పు ఉంది. అంటే పూర్తిగానే నేను కూడా చెప్పలేను. ఆయన అయితే తాపత్రయపడుతున్నాడు కానీ ఆయనతో పాటు వేగవంతంగా దాన్ని అందిపుచ్చుకుని పూర్తి చేసే వాళ్ళైతే కరువు అయ్యారు. నిస్సందేహంగా చెప్పచ్చు. అది కొద్ది మందే ఉన్నారు. ఎక్కువ శాతం మంది కొంచెం నిర్లక్ష్యంగానే ఉన్నారు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఈరోజు జరుగుతున్నటువంటి మంత్రులతో కూర్చొని కలెక్టర్ల సమావేశం చూసుకుంటూ ఉంటే గతంలో ఆయన మొదలుపెట్టి ఏ టైం అయినా సరే 11-12 గంటల దాకా వాళ్ళని చంపేసి నానా ఇబ్బందులు పెట్టేవాడు. ఈ రోజు నిన్న పెందలకాడ పూర్తి చేశాడు. అంటే 2వ రోజు కూడా కొనసాగిస్తున్నాడు. అంటే ఈ ఇబ్బందులు వాళ్ళు పడ్డారని ఆయన గుర్తించాడనేది మనకైతే అర్థమైపోతా ఉంది. సో ఇది ఒక మంచి పరిణామం. ఇప్పుడు ఇది ప్రభుత్వ పరంగా జరుగుతూ ఉంది. శ్రేణుల పరంగా ప్రజల పరంగా ఏం జరగాలనేది కూడా ఆలోచించుకోవాలి. వీళ్ళు వాళ్ళతోటి కలిసి సమైక్యంగా వెళ్ళకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. జరుగుతున్న వాతావరణాలు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు బియ్యం ఉదాహరణ తీసుకుందాం. బియ్యమే తీసుకుందాం. బియ్యం ఇచ్చేది ప్రజలే కదా. గతంలో వాళ్ళు బెదిరించి తీసుకోవచ్చు. ఈరోజు మీ దగ్గర బెదిరించేవాళ్ళు లేరు కదా. ప్రజలు ఎందుకు ఇవ్వాలి దాన్ని? ఎందుకు అమ్మాలి వాళ్ళకి? తినడానికి కుదరలేదు. ఎస్, మాకు ఈ తినడానికి పనికి రావట్లేదు, మాకు ఈ బియ్యం వద్దు, మాకు మంచి బియ్యం ఇవ్వండి అని మాట్లాడండి. అప్పుడు ప్రభుత్వానికి కూడా అర్థమైంది కదా. ప్రభుత్వానికి కూడా మీ తరపు నుంచి నా యొక్క చిన్న సూచన, అంటే పాటిస్తారా లేదా అనేది వాళ్ళ విషయం, కేంద్రంతో మాట్లాడుకొని, ఎందుకంటే కేంద్రం కదా ఎక్కువ సబ్సిడీ ఇచ్చేది, కేంద్రంతో మాట్లాడుకొని ఇప్పుడు 42 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు గోపి గారు. దానికి మొత్తం వాళ్ళు బరాయిస్తున్నారు. ఇంకొక 10 రూపాయలు అదనంగా పెట్టి సన్నబియ్యం కనుక తీసుకుంటా ఉంటే 52 రూపాయలకు సన్నబియ్యం ఇవ్వచ్చు వాళ్ళకి. అయ్యే అమరగా వాళ్ళు ఇది అమ్ముకొని కొనుక్కుంటున్నారు. వాళ్ళు ఇది తినడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పని కొనుక్కునేటప్పుడు, లేదంటే కొంతమంది బెదిరించేదానికి ఇస్తున్నారు. అదే ఆ బియ్యం కనుక ఇచ్చారనుకోండి, వాళ్ళ అమరగా వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళు తింటారు కదా. అంటే ఈ దొంగ రవాణా జరగడానికి అవకాశం ఉండదు కదా, ఈ గొడవలు ఉండవు కదా. ఇది అరికట్టవచ్చు కదా. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మాట్లాడుకొని అలాంటి విధంగా కనుక ముందుకెళ్తే ప్రజలకు ఉపయోగం చేసిన వాళ్ళు అవుతారు, దేశానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు. దేశానికి ఎందుకు మేలు అని చెప్పంటారా? ఇక్కడ అక్రమ రవాణా చేసి వాళ్ళు సంపాదించుకునేటప్పుడు ప్రభుత్వ గిడ్డంగుల్లోనే వీటిని పెట్టేసి మీరు ఎవరైతే దక్షిణాఫ్రికాకి ఇక్కడ పంపిస్తున్నారో ప్రభుత్వం తరఫున పంపిస్తే ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది కదా, పేరు ప్రభుత్వానికి వచ్చింది కదా, భారతదేశానికి పేరు వస్తుంది కదా. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళారనుకోండి, ఆ ఉపయోగం కూడా ఉంది కదా. ఇది ఆలోచించుకోవాలి. ఇక రాజకీయంగా వాళ్ళు ఏం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం, అనవసరం. ప్రజలు కోరుకున్నది ప్రజల కోణంలో చూసినప్పుడు ఈ విధంగా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ.